ఒక వాక్యం అందరికీ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిన ప్రార్థన చేసుకున్నాం. కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఇదిగో నాయన, మరి ఈ 2020వ సంవత్సరము 10వ నెల ఈ 30వ దినమందు ప్రభువా, నీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా వినగల శక్తి, గ్రహించగల జ్ఞానము నాయన నీవే మాకు అనుగ్రహించి మహిమతో నింపి ప్రభువా, నీవు మాట్లాడనైనా మా మంచి బోధకుడు వాక్యమైన యేసు స్వామి నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస దీక్షలో ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, సమాధానము, శుభములను ప్రభువు మీకు అనుగ్రహించి నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలోని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇక్కడ మరి సహోదరి రాహాబును గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇవి మన యొక్క జీవితానికి, మన యొక్క మార్గానికి ఎంతో దోహదపడుతుంది. మనల్ని మనం సరి చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, రాహాబు అనే మాటకు అర్థము విశాలత. రాహాబు అనే మాటకు విశాలత. మరి ఈ రాహాబు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మరి ప్రవక్తలు, పరిశుద్ధులు ఎందరో మరి పూజనీయులు, మరి చాలా నిష్ఠా గరిష్ట కలిగిన ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో అనేక మంది వాడబడ్డారు. మరి అలాంటి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుల చేత వ్రాయబడిన బైబిల్ గ్రంథము, పరిశుద్ధుల చేత ఏర్పాటు చేయబడిన అనేక కార్యక్రమములు, పరిశుద్ధుల చేత నడిపించబడిన ఈ గ్రంథములో కూడా ఒక అపరిశుద్ధురాలను దేవుడు ఎంతో తన యొక్క కృప చేత, తన మహిమ చేత, తన ప్రభావం చేత వాడుకోవడం మనకి కనబడుతుంది. రహాబు మరి ఏ పట్టణస్థురాలు అంటే ఎరుకో పట్టణస్థురాలు. ఎరుకోను గురించి మనకు తెలుసు. ఎరుకో పట్టణం యొక్క పరిస్థితులు మనకు తెలుసు. ఎరుకో పట్టణము శపితమైన పట్టణము, ప్రయోజనం లేని పట్టణము, ఫలము లేని పట్టణము. అలాంటి పట్టణములో అదే రీతిగా శపితమైన జీవితం కలిగి, దుర్బలమైన జీవితం కలిగి, ఎవరు సంతోషంగా చేర్చుకోలేని జీవితాన్ని కలిగిన వేశ్య వంటి
మరి రాహాబును దేవుడు ప్రత్యేకంగా ముందే ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శపితమైన ఆ పట్టణాన్ని దేవుడు ఎలాగున మరి ఎలీషా ద్వారా చక్కగా మాధుర్యాన్ని కలిగిన నీళ్లతో సారవంతమైన భూమిగా మార్చివేశారు. అలాగనే మరి రాహాబును గూర్చి తండ్రి గారు దైవజనులు దేవదాసాయి గారు ఒక చక్కని మాట అన్నారు. రాళ్లలో శపితమైన రత్నంలా మెరిసింది రాహాబు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా అంటండి? రాళ్లలో శపితమై మెరిసింది రత్నంలా రాహాబు అన్నారు. మరి చక్కని మాట ఆ తల్లికి, ఆ సహోదరికి దైవజనులు పేరు పెట్టారు. అలాంటి పేరును మనం ఈ లోకంలో సంపాదించుకోవాలి అంటే మనము కూడా రాహాబు వలె మన జీవితాన్ని మార్చుకోవాలి. రాహాబు వలె మన యొక్క క్రియలను సరిచేసుకోవాలి. రాహాబు వలె మన యొక్క బ్రతుకును మార్చుకోవాలి. మార్చుకోలేనప్పుడు మనము మరి రాహాబు వలె రత్నంలా మనము మార్చబడలేము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాహాబు దేవుని గూర్చి విని ఇశ్రాయేలు ప్రజలు నడిపింపబడిన విధానమును తెలుసుకుని, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున ఐగుప్తు నుంచి విడుదల పొందారో తెలుసుకుని ప్రభువును నమ్ముకున్నది, ప్రభువును గూర్చి భయపడింది. దేవునికి స్తోత్రం. మరి మనము ప్రభువును గూర్చి భయపడుతున్నామా? ప్రభువుకు మనం భయపడుతున్నామా? విధేయులుగా ఉంటున్నామా? దేవుడి వారు ఒకసారి మన హృదయాలను మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే తీషిము అనే మైదానంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరికో పట్టణానికి దగ్గరగా వారు డేరాలు వేసుకుని నివాసం చేస్తున్నారు. నివాసం చేస్తున్నప్పుడు నాయకత్వంలో ఇద్దరు వేగులు వారిని మరి ఎరికో పట్టణ పరిస్థితులు తెలుసుకుని పంపించడం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ భయంకరమైన సంఘటన గురించి ఆ ప్రజలు విన్నప్పుడు మరి దేవుడు వారి పక్షమున ఉన్నాడు, వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు అని ఎరికో పట్టణపు రాజు, అక్కడున్న ప్రాంతవాసులు అందరి గుండెలు భయంతో కరిగిపోయినట. ఏమైపోయినాయండి? భయంతో కరిగిపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందుకే మరి ఇక్కడ మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు ఆ మాట వినగానే మరి తన హృదయాన్ని పూర్తిగా మార్చేసుకుంది. తన నడవడి మార్చేసుకుని మొదట చేసిన పని ఏమిటంటే దేవునిని నమ్మింది. ఏం చేసిందండి? నీవు ప్రభువు నమ్ముతున్నావా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. నీవు ప్రభువును నమ్ముతున్నావా? క్లుప్తంగా చెప్తాను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అర్థమయ్యేలా. మనం నమ్మితే మన పాపం పోతుంది. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు కీర్తనలో రాస్తూ, నమ్మువారికి చావే ఉండదు, నవలోకము కలుగు. ఏముండదండి? నమ్మేవారికి చావు ఉండదు. ఏ చావు? శారీరకమైన ఈ చావు కాదు, ఆత్మీయమైన చావు నీకు ఉండదు. ఆత్మీయమైన స్థితిలో నువ్వు పడిపోవు, పరిశుద్ధమైన స్థితిలోంచి నువ్వు కిందకి జారిపోవు. కనుక అందుకే ఆయన అన్నారు, నమ్మితే ఏం కలుగుతుందండి? నవరూపము కలుగుతుంది. ప్రభువు నమ్ముకుంటే ఏం కలుగుతుంది? నవరూపము కలుగుతుంది. వారికి చావే ఉండదు అసలు. ఒకవేళ నమ్మకపోతే ఏముంటాయట? శ్రమలే మన వెంట ఉంటాయి అని మరి యేసు ప్రభువా అనే యేసుక్రీస్తునాథుడు అనే పాటలో మరి చరణము వ్రాయడం జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మువారికి చావు ఉండదు, నవరూపమును.
నీవు నవరూపం క్రొత్త స్థితిని సంపాదించుకోవాలి అంటే ప్రభువుని నమ్మాలి. అందుకే మరి ఇక్కడ రాహాబు తన యొక్క జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రభువుని నమ్మింది కనుక నవరూపము దాల్చుకుంది, పరిశుద్ధుల వరుసలోకి వెళ్ళగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా చేసిన పని ప్రభువును నమ్ముకుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక మాట మనం చూద్దాము. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలిసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న తర్వాత నీవు నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా ఎంచబడాలి అంటే మనకి ఏముండాలట? క్రియతో కూడిన విశ్వాసం ఉండాలి. క్రియతో కూడిన విశ్వాసం మనకు లేకపోతే మనం ఏం చేయబడలేము? నీతిమంతులుగా ఎంచబడలేము. నీతిమంతులుగా మనము మరి ప్రభువు దృష్టిలోనికి మనము వెళ్ళలేము. కనుక నీవేట ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మి జీవించుడి, నమ్మి జీవనం చేస్తే నమ్మిక వరమై నడుచును గాన అన్నారు దైవజనులు. కనుక మనం నమ్మాలి. నమ్మితే ఆ నమ్మకం అంట వరమై మనలను ఉన్నతమైన స్థితికి నడిపిస్తుంది. జారిపోకుండా పడిపోకుండా మనలను నడిపిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, విశాలత అనే మాటకు ఆమె ఇక్కడ తన యొక్క హృదయాన్ని విశాలపరిచి ప్రభువుకు ఆహ్వానం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మరి నీ హృదయాన్ని దేవుని కొరకు పరుస్తున్నావా? విశాలంగా రమ్మని ఆహ్వానిస్తున్నావా? నీ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోగలుగుతున్నావా? మరి ఉపవాస దినాలు 3 దినాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 3 దినాలు నువ్వు నీ హృదయాన్ని విశాలంగా పరిచి ప్రభువును ఆహ్వానించాలి. ప్రభువుతో నువ్వు, నీతో ప్రభు సహవాసం చేసి 3 దినాలు కూడా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను నీ హృదయంలో నివసింప చేసుకోవడం. నీతో ప్రభువుతో నీవు నిలిచి ఉండడమే. కనుక ఇక నీతిమంతుడిగా నువ్వు పశ్చాత్తాపడలేకపోతే, నీతిమంతుడిగా నువ్వు ఎంచబడలేకపోతే నీవు మృతమైన విశ్వాసంతో ఉండేవాడు. మృతమైన విశ్వాసం అంటే దానికి చలనం ఉండదు, ప్రయోజనం ఉండదు, ఉపయోగము ఉండదు. ఈ శరీరము ఎంత శుద్ధిగా మనం తయారు చేసుకుంటున్నాం, చాలా చక్కగా మనం సిద్ధపడతాం, చాలా అందంగా సిద్ధపడతాం. కానీ ఈ ప్రాణం పోతే దీనికి విలువ ఉన్నదా? ఇది నాది, అది నాది అని ఎంతో ఆరాటపడుతూ ఉంటాం. ఈ ప్రాణం పోతే దీనికి విలువ లేదు. గనుక ప్రియ దేవుడు, అలాంటి మరి నిష్ప్రయోజనమైన దేహం కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో మనం పరీక్షించుకోవాలి. కానీ ప్రియ దేవుడు, ఇక్కడ దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ప్రభావం చేత నింపబడిన వారమై విశ్వాసం కలిగిన జీవితాన్ని సంపాదించుకున్నప్పుడు అది ఎంత శ్రేష్టమైనదో మనము జీవనం ఈ లోకంలో జీవించినప్పుడు అది మనము తెలుసుకోవలసిన వారే విన్నాం. అయితే ప్రియ దేవుడు ద్వారా తండ్రి గారు మాట అన్నారు, నవనాడులు కృంగితేనే కానీ కన్నీరు రాదు అన్నారు. నవనాడులు కృంగితేనే కానీ కన్నీరు రాదు అట. అంటే నవనాడులు అంటే నీ శరీరంలో ఉన్న ప్రతి నరము నలగొట్టబడితేనే నీకు కన్నీళ్ళు వస్తాయి. ప్రతి నరము ప్రయాసపడితేనే నీకు కన్నీళ్ళు, దుఃఖం అనేది కలుగుతుంది. కనుక ఎవరి వల్ల దుఃఖపడాలి? ఎవరి కోసం దుఃఖపడాలి? నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు. నీ ప్రాణాత్మలు క్షేమముగా నీతిని ఎంచుకుని యథార్థంగా ప్రభు కొరకు నీవు నలవగొట్టబడినప్పుడు,
ప్రభు కొరకు నీవు జీవించినప్పుడు తప్పకుండా నీవు రాహాబు వలె రత్నాలు మెరుస్తావు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మరి మరొక మాట అన్నారు, పాపం చేస్తే తప్పదు శిక్ష, పశ్చాత్తాపడితే రక్షణ తప్పదు. ఈ మాట అన్నారు అంటే పాపం చేసింది, పాపం చేసినా కానీ ఆమె ఏం చేయబడింది? పశ్చాత్తాపడింది. ప్రభు మాట వినగానే, ప్రభువును గూర్చి వినగానే, ఇశ్రాయేలు ప్రజల గూర్చి వినగానే ఆమె భయపడిపోయి వెంటనే తన హృదయాన్ని, తన శరీరాన్ని, తన క్రియను సమస్తమును మార్చుకుంది. అలాగే ప్రియ దేవుడులారా, ఈ రాత్రి ప్రభు యొద్దకు వచ్చిన మనము, ప్రభు సన్నిధిలో కూర్చున్న మనము, ఉపవాస దినాలను జీవిస్తున్న మనం కూడా ఏం చేయాలండి? మన నవనాడులను నలగొట్టుకోవాలి. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకోవాలప్పుడు నీకు రక్షణానందం దేవుణ్ణి కనుగ్రహిస్తాడు. కనుక ప్రియ దేవుడులారా, ఇక రెండవది మనం చూస్తే మరి ఇక్కడ దేవుని జనాంగమునకు లేక దేవుని సేవకులకు మేలు చేసిందట. దేవుని సేవకులకు మేలు చేసింది. మరి ప్రియ దేవుడులారా, నిర్గమకాండములో 1వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే అక్కడ చదవం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయక ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని ప్రజలు మరి ఇశ్రాయేలీయులు వృద్ధి చెందుతున్నప్పుడు ఇక రాజైన హేరోదు మంత్రసానులను పిలిపించి చాలా చక్కగా మరి వారికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు పురుడు పోయడానికి వెళతారు కనుక మరి వారికి మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనీయండి అని తెలియజేస్తారు. అయితే ప్రియ దేవుడులారా, మరి వీరు మనుషుల మాటను విని, రాజు మాట విని మరి మంత్రసానులు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళినప్పుడు దేవునికి భయపడి వారి బిడ్డలను బ్రతకనిచ్చారు. ఆడవారైనా మగవారైనా బ్రతకనిచ్చారు. అయితే దేవునికి భయపడి దేవుని యొక్క శక్తికి, దేవుని ప్రభావాన్ని గ్రహించిన వారే ఆ మంత్రసానులు ఒక చక్కని అబద్ధం ఆడారండి. ఆ అబద్ధము చాలా నమ్మకంతో కూడిన అబద్ధం. ఎలాంటి అబద్ధము? అయ్యా ఇదిగో మీరు చంపమన్న మాట నిజమే, కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి వారు ముందుగానే ప్రసూతి చేస్తున్నారు. ఎందుకంటే ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు హెబ్రీ స్త్రీలు, చురుకైన వారు. కనుక మేము ఏం చేయడానికి అవకాశము లేకుండా పోతుంది, మమ్మల్ని మనం ఏం చేయమంటారని చెప్పేసి ఒక అబద్ధం చెప్పారు. అలాగే ఇక్కడ రహాబు కూడా ప్రియ దేవుడులారా, దేవుని బిడ్డలకు అనగా వేగు చూడడానికి, ఆ పట్టణ పరిస్థితులను, ఆ పట్టణంలో ఉన్న స్థితిగతులను తెలుసుకోవడానికి, వారి హృదయాంతరంగములను స్థితులను తెలుసుకోవడానికి ఆమె కూడా మరి అక్కడికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో 2 వేగుల వారు వచ్చినప్పుడు వారిని కూడా ఆమె చక్కగా చేర్చుకుని వారి దగ్గరకు వచ్చిన మనుషులను, లేక 2 మనుషులను, రాజు పంపించిన 2 మనుషులను ఏమని చెప్పిందంటే, అయ్యా నా దగ్గరికి రావడం నిజమే, 2 మనుషులు వచ్చారు, వారు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు. కనుక ఇదిగో ఇప్పుడే వారు గౌని దాడుతున్నారు, మీరు వెళితే వారు దొరుకుతారు అని చెప్పి చాలా చక్కగా మరి నమ్మకమైన అబద్ధము రహాబు మాట్లాడింది. ఎందుకు అంటే ప్రియ దేవుడులారా, దేవుని కుమారులు, దేవుని ప్రజలు, దేవుని యొక్క సేవకులు, వారు దేవుని యొక్క పనివారు కనుక, దేవుని దూతతో సమానము కనుక
వారిని మనము అభ్యంతరపరచకూడదు, వారిని మనం కష్టపెట్టకూడదు, వారిని మనము నిందల పాలు చేయకూడదు, వారికి మనం ఎలాంటి మరి అపాయం కలుగనివ్వకూడదని చెప్పి ఆలోచన చేసి ఒక చక్కని అబద్ధం ఆడి ఆ శత్రువులైన వారిని మరి తన హృదయాలను మార్చి నమ్మకంగా అబద్ధం చెప్పి వారిని పంపించి వేస్తుంది. ఎందుకు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఈ ఎరుకో పట్టణం అంట యెరూషలేము పట్టణానికి ఆయువు పొట్టు వంటిది అన్నారు అయ్యగారు. యెరూషలేము పట్టణానికి ఎరుకో పట్టణము ఆయువు పొట్టు వంటిది. ఇలాంటి ఆయువు పొట్టు కలిగిన ఈ పట్టణాన్ని మనం కదిలిస్తే యెరూషలేము పట్టణానికి సులువుగా మనము చేర్చుకోగలము, సులువుగా మనం అందులో ప్రవేశించగలము అని ప్రియ దేవుని బిడ్డలారా వారు ఆలోచన చేసి మరి వెంటనే మరి అందుకే ఆమె ఏం చేసిందంటే వారిని ఎక్కడ దాచిపెట్టిందంట? మిద్దె మీద జనుపు కట్టల మధ్యలో దాచిపెట్టింది. అందుకే చూడండి, యోషువ గ్రంథము 2వ అధ్యాయము, యోషువ గ్రంథము 5వ వచనం, యోషువ గ్రంథము వారు ఎక్కడి నుండి వచ్చిందో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గమిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. ఏం చేస్తారంటే, మీరు శీఘ్రంగా వెళ్ళిపోతే వారు దొరుకుతారు కనుక మీరు వెళ్ళాలని చెప్పి రాజుకు భయపడకుండా దేవునికి భయపడి దేవుని బిడ్డలను దాచిపెట్టింది. మరి మనం కూడా దైవ సేవకులను గౌరవించాలి. ఏం చేయాలండి? దైవ సేవకులను గౌరవించాలి. మనం నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం. మన ఆలోచన బట్టి, మనకు కలిగిన కష్టాన్ని బట్టి, లేకపోతే మనకు కలిగిన నిందను బట్టి మరి ప్రార్థన చేయలేదను, లేకపోతే మన దగ్గరికి రాలేదను మనం నచ్చినట్లుగా మాట్లాడటం. మాట్లాడడం వల్ల మనకు శ్రమ కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈ విషయం. ఎందుకంటే ఇక్కడ మనం మరొకటి జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు రాజు గొప్పవాడు, అధికారం కలిగిన వాడు. అలాంటి రాజు మరి ఒకనొక సమయం వచ్చినప్పుడు మరి దావీదు కొనియాడబడుతుంటే, దావీదు మరి క్షేమకరమైన జయనాదములతో కొనియాడబడుతుంటే వారలేక మరి దావీదును చంపాలని చూసినప్పుడు దావీదు ఎంతైనా కోప్పడలేదు. అసలు కోప్పడ్డానికి కూడా ఎలాంటి మనసు ఆయనకి లేదు. ఎందుకంటే మరి నాకంటే ముందు అభిషక్తుడు, నాకంటే ముందు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు, నాకంటే పెద్దవాడు, నాకంటే అధికారం కలిగిన వాడు, అలాంటి వారిని అనకూడదు. మరి నేను ఎలాంటి ప్రమాదము తలపెట్టకూడదు, ఎలాంటి శోధన వారికి నేను తలపెట్టకూడదు అని చెప్పేసి మరి చంపడానికి అవకాశం కలిగినప్పటికీ తన వస్త్రపు చెంగు కోసి చూపించాడే కానీ ఆయనకు మాత్రం ఏ హాని కలుగనీయలేదు. ఎందుకు అంటే ఆయన ఎవరండి? ఆయన కంటే ముందు అభిషక్తుడు. మరి అప్పుడు నీ దైవ సేవకుని నువ్వు ఎలా గౌరవించాలి? అప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? మనం అనుకోవచ్చు, మా పాస్టర్ గారండి పర్లేదండి, అవును కదండి, మా పాస్టర్ మాకు తెలిసేది మా పాస్టర్ గారు, కానీ పాస్టర్ గారు తెలుసు. కానీ ఆయనకి ఇచ్చిన మరి ఆధిక్యత, ఆయనకి ఇచ్చే గౌరవము నువ్వు ఎవరికి ఇస్తున్నట్లు? దేవుడే నీ వద్దకు వచ్చాడు. దేవుని శక్తి ఆయనలో ఉంటుంది కనుక, ఆ ప్రభావంతో ఆయన నింపబడి ఉంటాడు కనుక ఆ సేవకుడిని మనం గౌరవించాలి. ఆ సేవకుడిని మనము గౌరవంతో మాట్లాడాలి. చాలామంది మరి అనుకుంటారు, మా అబ్బాయి అండి, మా మేనల్లుడే అండి, లేకపోతే మాకు తెలిసిన ఆయనండి, మాకు చుట్టమండి, పర్లేదు పాస్టర్ గారు ఏమనుకోరండి. నువ్వు ఎవరిని అంటున్నావు? పాస్టర్ గారు కాదనేది. బహిరంగానికి ఆయనే కనబడుతున్నారు నీకు. కానీ నీ వద్దకు వచ్చేది, నిన్ను నడిపించేది, నిన్ను బలపరిచేది, నిన్ను లేవనెత్తేది, నీకు కావాల్సిన అన్నింటిలో ప్రార్థించేది ఎవరంటే ప్రభువే స్వయంగా నీతో ఉండి ఆ కార్యములను జరిగిస్తుంది. మనమేమో బహిరంగంగా కనబడిన మేము మాత్రమే మీకు కనబడతాం, లేకపోతే మీ దైవ సేవకులు మాత్రమే మీకు కనబడతాం.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలే కదా, వారు మా వంటి వారే కదా, వీరు దేవుడు దూతలే, వీరికి నేను హాని చేస్తే నాకు హాని కలుగుతుంది, నాకు శ్రమ కలుగుతుంది, వారికి ఉపకారం చేస్తే నాకు ఉపకారం కలుగుతుంది అని చెప్పేసి ఆమె ఉపకారం, అందుకే అంటుంది చేసుకోవడానికి, ఏం కలిగి చేసుకోవడానికి, కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుని బిడ్డలను దాచిపెట్టింది, దేవుని బిడ్డలకు మేలు చేసింది. నీవు కూడా అనగా వారి లోపం అంటే దేవుని బిడ్డలు చేర్చుకోవాలి. వారిలో ఉన్న లోపము అంటే వారి శ్రమలోని ఎద్దకు వచ్చినప్పుడు, ఆపదలోని ఎద్దకు వచ్చినప్పుడు, కష్టంలోని ఎద్దకు వచ్చినప్పుడు, లేకపోతే అవసరాన్ని బట్టి నీ ఎద్దకు వచ్చినప్పుడు, మనం మీరు ప్రార్థన చేయడానికి రావాలి, కానీ ఇప్పుడు నేను అవసరం వచ్చాను కాబట్టి మీరు వచ్చారు అని లోపాలు నీవు ఎత్తి చూపించు. నువ్వేం చేయాలట? వారి లోపాలని దాచిపెట్టి ప్రభువు కొరకు, ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభువును బట్టి వారిలో ఉన్న మంచితనాన్ని వెదజల్లాలి. దేవునికి స్తోత్రం. గనుక ఇక్కడ ఆమె ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి స్థితిగతులను ఆమె మాట్లాడలేదు. వీరి దేవుని ప్రజలు గనుక వీరిని మనం దాచిపెడితే మనకు ఉపకారం జరుగుతుంది అని చెప్పి దాచిపెట్టింది, ఆమె మేలు పొందింది. అలాగే దైవ సేవకులు మనం గౌరవించినప్పుడు, దేవుని సేవకులు ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు వారిలో ఉన్న లోపాన్ని నువ్వు ఎంచి చూడకూడదు. వారిలో ఉన్న మంచితనాన్ని, వారిలో ఉన్న మంచి లక్షణాలను ఎరిగిన వాడవై వారికి ఉపకారం చేస్తే దేవుడు తప్పకుండా నీకు కూడా ఉపకారము చేస్తాడు. ఇక మూడోది మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఆ రెండవ మాటలో ఒక చక్కని మాట అన్నారు అయ్యగారు. ఈమె ఎంతో చాకచక్యంగా మాట్లాడిను. ఏమన్నారండి? చాకచక్యంగా, చాకచక్యం అంటే విధేయతగా మాట్లాడు, తెలివి కాదు, విధేయతగా మాట్లాడు. విధేయత నువ్వు మాట్లాడాలనుకో, కోపంతో ఉన్నవాడు కూడా వెంటనే నీ విధేయతను చూచి వాడు హృదయాన్ని మార్చుకుని వెనుకకు. ఇక్కడ వచ్చి రాజు యొక్క సైనికులు కూడా, ఇద్దరు మనుషులు కూడా ఆమె మాటను చూచి, ఆ విధేయతను చూచి వెంటనే వారు ఆమె చెప్పింది నమ్మి గౌని వద్దకు వెళ్ళారు. గేటు వేయబడింది. 3 దినాలు బయటే వారు వెతికి రావడం జరుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మూడోది మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు వారి వేగుల వారు రావడం వల్ల వారిని దారి మళ్లించింది. మరి ఇందాక మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 5వ వచనం యోషువ గ్రంథంలో, ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగును, కానీ వారు శీఘ్రంగా మీరు వెళ్ళినట్లయితే వారిని పట్టుకుందరు. ఈమె వేష అయినప్పటికీ నమ్మకమైంది కనుక ఎవరికి నమ్మకం కలిగించింది? ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలను దాచిపెట్టి రాజు పంపించిన ఆ ఇద్దరికి ఆమె నమ్మకము కలిగించింది. అలాగే మరి నీవు మాటల ద్వారా మరి ఎవరికి నమ్మకం కలిగించాలి? క్రైస్తవేతరులకు నమ్మకం కలిగించాలి. వారిని ప్రభువు వైపుకు నడిపించాలి, వారిని ప్రభువులోకి నడిపించాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి తండ్రి గారు ఒక మాట అన్నారు, వీరు అన్నారు. ఏం తరుముకుంటూ వెళ్ళారట? వీరు ఎక్కడికి పోయారు? మిద్ది మీద జనపట్టలో ఉన్నారు. ఈమెం చెప్పింది? నమ్మకమైన చిన్న అబద్ధం రక్షించడానికి. కనుక ప్రియ దేవుని ద్వారా, ప్రియ స్నేహితులారా, గాలిని తరుముకుంటూ వెళ్ళింది అన్నారు. చంపుడుకు వచ్చిన వారిని తరిమింది, దేవుని బిడ్డలను కాపాడింది. దేవునికి స్తోత్రం. చంపడానికి వచ్చిన వారిని తరిమేసింది బయటికి, దేవుని బిడ్డలను దాచిపెట్టింది. అలాగే మనం కూడా సాతాను యొక్క మరి మార్గాలను మనము మళ్లించాలి. అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దారి మళ్లిస్తే మనం కూడా మేలు పొందుతాము, క్షేమం కలిగిన వారమై ఉంటాము. అలాగే ఇక 4వ మాట మనం చూస్తే, యెహోవాయే గొప్ప దేవుడిని నమ్ముకున్నది. యెహోవాయే గొప్ప దేవుడిని నమ్ముకుంది. ఎందుకంటే జీవన నాకు భయము పుట్టేను అని దేవుని వాక్యంలో రాయబడింది. యోషువ గ్రంథము చూడండి, యోషువ గ్రంథము 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం.
యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరి యొక్క ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. జరగక ముందే జరిగిందని ఎవరైతే నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో, తప్పకుండా కార్యం వారి వల్ల జరుగుతుంది. ఈమె ముందే భయపడింది, ముందే జరుగుతుందని తెలుసుకుంది. నమ్ముట విశ్వాసము దేవుని బిడ్డలంటారు. నమ్మాలి మనం. ఈమె నమ్ముకుంది. యెహోవాయే దేవుడు, యెహోవాయే గొప్పవాడు, యెహోవాయే రోషం కలిగిన వాడు, యెహోవాయే జీవం కలిగిన వాడు. ఈయన తప్ప ఇంకెవరు ఈ కార్యాన్ని జరిగించలేరు, ఇలాంటి గొప్ప కార్యాన్ని ఎవరు చేయలేరని చెప్పేసి నమ్మింది, తెలుసుకుంది. వెంటనే ఆమె భయపడింది. భయపడి అంటుంది గనుక చూడండి, కిందకు చదువుతాం 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అన్యురాలు పాపాత్మురాలు వ్యభిచారిణైన రహాబు యెహోవాయే దేవుడు, యెహోవాయే గొప్పవాడు, ఆకాశం అందే గాని భూమి క్రిందే గాని అలాంటి దేవుడు లేడు అని ఖచ్చితంగా చెప్పింది. దేవుడిని ఒప్పుకున్నది గనుక ప్రియ దేవుడు. అందుకే అంటున్నాడు, ప్రియ స్నేహితులారా చూడండి, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఆత్మలో విశ్వసించిన ప్రకారం నేటితో చెప్పుకుంది. మరి మధ్యాహ్న కాల సమయంలో అయ్యగారు ఒక మాట చెప్పారు, మీకు ఎవరికైనా గుర్తుందా అమ్మా? నేను రాలేదు కానీ నేను విన్నాను అంతే, ఇక్కడ అయ్యగారు కూడా చెప్పలేదు. ఒక మాట చెప్పారు, మీకు ఎవరికైనా గుర్తుందా? మధ్యాహ్నం అయ్యగారు చెప్పిన మాట, హృదయం నిండితేనే నోరు మాట్లాడాలి. అవునా కదండి? అదే చెప్పారు, ఇంకేమైనా చెప్పారు? అది నేను అయ్యగారిని అడగలేదు ఏం చెప్పారని. హృదయం నిండితేనే నోరు మాట్లాడతారు, అదే మాట అంటున్నాడు. చూడండి ప్రియ దేవులారా, ఈమె ఆత్మలో విశ్వసించిన ప్రకారము మాట్లాడింది. ఆత్మలో ఏదైతే ఉంటుందో, మన హృదయం ఏదైతే చెబుతాదో అది తప్పనిసరిగా జరుగుతుంది. గనుక ప్రియ దేవులారా, ప్రియ స్నేహితులారా, మరి మనుషులైతే ఒప్పుకోకపోయినా దేవుడు దూతలైతే మనం ఒప్పుకోవాలి. మన పాపాలైనా, మన అపరాధములైనా, మన తప్పుడు ప్రవర్తనైనా, మన క్రియలు ఏవైనప్పటికీ మనుషులైతే ఒప్పుకోకపోయినా ఎవరైతే ఒప్పుకోవాలట? దేవ సేవకులు ఎదుట తప్పనిసరిగా ఒప్పుకోవాలి. మనం దైవ సేవకులు ఎదుట అస్సలు ఒప్పుకోం. ఒకవేళ పాస్టర్ గారు చెప్పేసుకుంటే మనం చిన్నగా చూస్తారేమో, పాస్టర్ గారు చెప్పేసుకుంటే మనం ఏమైనా తక్కువగా మాట్లాడతారేమో ఆలోచనతో ఉంటాం. కానీ అయ్యో నేను దేవునికి చెప్పుకుంటున్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నాకు ఉపకారం చేస్తాడనే ఆలోచన మనకి రాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, అందుకే మరి ఇక్కడ మరొక మాట మనం చూస్తే, యెహోవా దేవుడు ఒప్పుకుంది. ఆమె భయం వల్ల ఆమె గుండె కరిగిపోయిందట. ఆ భయపడ్డం వాళ్ళు ఎందుకు భయపడాలి అంటే, వారు దేవుని ప్రజలు, దేవుడు వారి పక్షంగా నిలిచి ఉన్నాడు. మరి మీరెవరు, నేనెవరు? దేవుని బిడ్డలమే. మరి నిన్ను చూసి ఎవరైనా భయపడుతున్నారా? నిన్ను చూసి ఎవరైనా భయపడుతున్నారా? భయపడరు. ఎందుకంటే నువ్వు నడిచే విధానం అలా ఉండాలి, నువ్వు నడిచే మరి నడవడి క్రియలు అలాంటివి ఉండవు. మరి నీ నడక సరిగా ఉంటే నిన్ను చూసి ఎవరైనా భయపడతారు. ఎందుకంటే ఆమె చాలా మరి మంచి ప్రవర్తన కలిగిన. అది నీ ప్రవర్తన సరిలేదు అనుకోండి, నీ మార్గం సరిలేదు అనుకోండి, ఎవరైనా నిన్ను అంటారు. కనుక ఈమె ఈ ఎరుకో పట్టణ వాసులు, ఈ యొక్క రహాబు కూడా ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడింది. ఎందుకు అంటే ఎవరున్నాడు వారు వెనకాల? దేవుడు ఉన్నాడు. యెహోవా ప్రజలు వారు, దేవుని బిడ్డల వారికి ఉపకారం చేస్తాడు దేవుడు. మనం ఏం చేయలేం, మన భయం, మన గుండె ధైర్యం కూడా మనం కోల్పోతాం వాళ్ళు వస్తే అని భయపడిపోయి, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా,
ఆమె దేవుడే నిజమైన దేవుడు కనుక ఇదిగో మనం ప్రభు ఎదుట ఒప్పుకోకపోయినప్పటికీ దేవుడు ఎదుట మనుషులు ఎదుట ఒప్పుకోకపోయినప్పటికీ దేవుడు దూతల ఎదుట దేవుని ఎదుట మనం మన క్రియలను మన అలవాట్లను మన ప్రతి విధమైన పరిస్థితులను ఒప్పుకుని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. అందుకే ఆరాధన క్రమంలో కూడా మరి మనం ఏం చేయాలండి, మన పాపమును ప్రభు ఎదుట ఒప్పుకుంటే మనకి ఎంతో మేలు అని రాస్తారు అయ్యగారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఐదవది దేవుని మరి జనాంగముగా దేవుని బిడ్డలుగా మార్చబడి తన సొంత ప్రజల కొరకు, తన కుటుంబం కొరకు, తన అన్నదమ్ముల కొరకు, తన యొక్క కుటుంబాల కొరకు ఆమె ఏం చేసిందంటే దేవుని దూతల ఎదుట ప్రాధేయపడింది, ప్రార్థించింది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూస్తే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలని అందుకు వారు ఏమా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికి దేవుని వాక్యము బోధించి. ఎవరు అంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారితో చెరసాల నాయకుడు చెప్తున్నాడు. చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలారా పౌలు చెరసాలలో ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఆ చెరసాల నాయకుడు ఏమంటున్నాడంటే, అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి రక్షణ పొందాలి అంటే? విశ్వాసం నమ్మాలి. యెహోవా ఒప్పుకున్నట్లుగా, దేవుని నమ్ముకున్నట్లుగా, ప్రార్థించినట్లుగా, దైవ సేవకులను కనుక ఆమె నీతి. అందుకని నీ విశ్వాసం ఉంచితే చాలు అంటున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నోవాహు తన నీతిని బట్టి, తన యథార్థతను బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగే రాహాబు తన నీతిని బట్టి, విశ్వాసమును బట్టి తన కుటుంబాన్ని ఆమె రక్షించుకుంది. మరి నీవు నేను దేన్ని బట్టి రక్షింపబడాలి? దేవుని యొక్క విశ్వాసమును బట్టి, దేవుని యందు నమ్మకమును బట్టి, దేవుని యందు నీకున్న మరి నీతిని బట్టి నీవు రక్షింపబడతావు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అయితే ఇక్కడ వాడలో ఉన్నవారు రక్షింపబడ్డారు, వాడ బయట మరి రాహాబు విషయంలో గృహం బయట ఉన్నవారు నశించిపోయారు. అలాగే సంఘంలోనే ఉంటే రక్షింపబడతావు, సంఘం బయటనే ఉంటే నశింప చేయబడతావు. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది అనుకోవచ్చు, ఏమనుకుంటారంటే మేము ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే ఈ రాత్రి ఈ చీకటిని ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాం, ఏదైనా జరిగితే ఎవరు చెప్తారు సమాధానం అంటారు లేదండి. నువ్వు ఇంట్లోనే ఉంటే మరి మందిరం ఎందుకు దేవుడు కట్టమన్నాడు? దేవుడు మందిరాన్ని ఒక ప్రసిద్ధమైన స్థలాన్ని ఎందుకు ఏర్పాటు చేయమన్నాడు? మరి దేహము ప్రతి దేహంలో నేను నివాసమై ఉంటానని సెలవిచ్చాడే, మరి మరలా ఎందుకు మందిరం కట్టమన్నాడు అనేది మనం ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, అసలు దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏం కోల్పోతున్నాం? మందిరానికి వెళ్తే ఏం సంపాదించుకుంటాము అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు మరి ఆ చెరసాలలో ఉన్న వారిని చూచినప్పుడు రాహాబు తన ప్రజల కొరకు ఆమె ప్రాధేయపడింది, ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? అయ్యా నేను ఉపకారం చేశాను కదా, మీకు ఉపకారం చేశాను కనుక మీరు నాకు ఒక ఉపకారం చేయండి. మీరు ఈ రాజ్యం మీదకి వచ్చినప్పుడు, ఈ పట్టణానికి వచ్చేసినప్పుడు, మీరు వీరితో యుద్ధం చేసినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏం చేసుకోమన్నారండి? నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి.
ఎవరు అంటే నా కుటుంబము? నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా అక్క చెల్లెళ్ళ యొక్క కుటుంబాలు. చూసారండి, ఈ రోజుల్లో నీ సహోదరుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ తోడబుట్టిన సహోదరి చేస్తున్నావా? సహోదరుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కానీ ఇక్కడ ఆమె తన కుటుంబం కొరకు, తన తల్లిదండ్రులే కదండి, తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారికి కలిగిన కుటుంబాల కొరకు, ప్రభా ఒక్కసారి మమ్ములను రక్షించు, ఒక్కసారి మమ్ములను రక్షించు. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను చేసిన ఉపకారం నీకు తెలుసా కదా, నేను చేసిన ఉపకారం నీకు ఎరిగిన వాడు. మరి అడగగానే అక్కడ ఆయన అంటున్నాడు, చూడండి ప్రియ దేవుడి ద్వారా, ఆ వేగుల వారు చెప్తున్న మాట చదవనమ్మా. అందుకు మనుషులు ఆమెతో, నీవు ఆ సంగతి మీరు చావకుండునట్లు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణమిచ్చేదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజము నీకు చేసిమనిది. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు మాకు ఇచ్చేసినప్పుడు తర్వాత ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నివసించున్నది గనుక కిటికీ ద్వారా వారిని దింపెను. ఏం కట్టిందంటే కిటికీకి ఒక దారం కట్టింది. ఆ తాడు ద్వారా ఆ వేగుల వారిని కిందకి దించేసింది. నీవు మరి నీ ప్రజల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నామండి మనం? చేయడం లేదు. చేస్తున్నామండి. నిజంగా నీ తోడబుట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తావా? వారితో ఏదైనా తగ వస్తే ప్రార్థన చేస్తావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని ఎదుట మనం చెప్తున్నాం కనుక మనం తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రియ దేవుళ్ళారా, ఆమె 6వ మాట చెప్తుంది, జ్ఞానోపాయం కలిగిన స్త్రీ అంట. ఆమె ఎలాంటిదండి? జ్ఞానోపాయం కలిగిన స్త్రీ. ఎలాంటి జ్ఞానం? ఆమె జ్ఞానం చేత, ఆమె యొక్క జ్ఞానం చేత, ఆమె ప్రార్థన చేత ఇద్దరిని రక్షించింది. ఎవరిని? వేగుల వారిని, తన కుటుంబం. అవునా కదండి? ఉగ్రత నుండి వేగుల వారిని, అపాయమును కాపాడింది అని కాపాడుతుంది. కనుక అయ్యగారు ఈమె అన్నారు, ఈమె రాజకీయ చతురత్వం కలిగిన స్త్రీ అన్నారు. ఈమె ఎవరండి? రాజకీయ చతురత్వము అంటే చాలా రాజకీయ. ఇక వాళ్ళు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా చేసేస్తారేమో, అవును కదండి, నిజంగానే చేసేస్తారు మాకు ఉపకారము అని మనం నమ్మి ఓటేస్తాం, నమ్మి మనము పనిచేస్తాం. అలాగే ఈమె కూడా వారితో అలా మాట్లాడదు కనుక దైవజనులను రక్షించింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుళ్ళారా, ఇక 7వది మనం చూస్తే ఈమె ప్రభు తల్లిలో వరుసలోకి వెళ్ళిపోయినట్టు. మొదట ఏం చేసిందామే? జ్ఞాపకం ఉందండి? మొదట ఏం చేసింది? ప్రభువును నమ్ముకుంది. రెండవది ప్రభు సేవకులకు మేలు చేసింది. మూడవది శత్రువుల దారి మళ్ళించింది. నాలుగవది ఒప్పుకుంది. ఐదవది తన అన్నదమ్ముల కుటుంబం కొరకు, తన తల్లిదండ్రుల కుటుంబం కొరకు ప్రార్థించింది, ప్రాధేయపడింది. మరి 6వది ఏం చేసింది? జ్ఞానం కలిగిన స్త్రీగా, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంది. అవునా కదండి? సామెతల్లో జ్ఞానం సొలొమోను చెప్తుంది, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంది. అలాగే ఈమె కూడా ఏం చేసింది? తన ఇంటిని కట్టుకుంది, పాడు చేసుకోకుండా. మనం కూడా మన ఇంటిని మనం కాపాడుకోవాలి జ్ఞానంతో. ఆమె వేగుల వారిని కాపాడింది జ్ఞానంతో, తన కుటుంబాన్ని కూడా కాపాడుకుంది. అలాగే ప్రియ దేవుడిలారా, ఈ రాత్రికాల సమయంలో మనం కూడా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, దైవ సేవకులైన వారిని కాపాడాలి, వారికి ఆదరణగా ఉండాలి, వారికి సహకారంగా మనము ఉండాలి.
అలాగే చివరిగా మనం చూస్తే ఈమె ప్రభు తల్లిలో ఒక తల్లిగా వరుసలోకి వచ్చేసింది. ఎలా వచ్చేసింది అంటారు? నమ్మొచ్చు అంటారా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ రాహాబును గురించి రాయబడింది. సల్మాను కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెషయాను కనెను. యెషయా రాజైన దావీదును కనెను. దేవునికి ఉన్నది లేదండి. ప్రభు తల్లిలో ఒక పెద్ద తల్లిగా ఆమె ఓ రాజవంశంలోకి చేర్చబడింది. మరి నీవు ప్రభువుని నమ్మితే దేవుని సేవకులకి మేలు చేస్తే, శత్రువులు సాతాను యొక్క హృదయాన్ని మళ్లింప చేస్తే, నీ ప్రజల కొరకు, నీ కుటుంబం, నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ప్రాధాయపడుతూ కలిగిన స్త్రీగా నీ ఇల్లు నువ్వు కట్టుకుంటూ ఉంటే, నువ్వు కూడా పెళ్లి కుమార్తె వరుసలోకి వెళ్ళింది. ఈమె దేవుని యొక్క మాట విని ఆ కిషీము అనే మైదానంలో వీరు గుడారం వేసుకోవడం తెలుసుకుని వెంటనే ఆమె హృదయాన్ని మార్చేసుకుంది. అలాగే రెండవ రాకడలో ప్రభు సమీపమై ఉన్నాడు, రానయ్యున్నాడు. అటు తండ్రికి, సమీపం ఉన్న తండ్రికి నీవు ఇంకెంత భయపడాలి? కిషీము మైదానంలో గుడారం వేసుకున్న దేవుని ప్రజలను మాట విని వారు వస్తున్నారని సంగతి తెలుసుకుని ఆమె భయపడింది. ప్రభువే స్వయంగా నీ కొరకు వస్తున్నారు. ఇప్పుడు నువ్వెంత భయపడాలి? నువ్వెంత ధైర్యంగా ఉండాలి? కనుక ప్రియ దేవుడలారా, మరి ఎలాగా ఈమె మరి ప్రభు వరుసలోకి వెళ్ళిందో, నీవు కూడా పరలోకపు వరుసలో పెళ్లి కుమార్తె స్వారూప్యం అన్నారు కదా. నమ్మువానికి చావే ఉండదు, నవరూపము కలుగును. ఆ నవరూపము, ఆ తేజస్సును, ఆ పెళ్లి కుమార్తె అంతస్తును సంపాదించుకోవాలంటే నువ్వు కూడా ప్రభువుని నమ్మాలి, ప్రభు సేవకులకు మేలు చేయాలి, మరి శత్రువైన సాతాను యొక్క దారి మళ్లించేలా ప్రార్థన చేయాలి, యెహోవా దేవుడని ఒప్పుకోవాలి. అలాగనే నీ ప్రజల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు ప్రార్థన చేయాలి. జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. అలాగే నవరూపంతో పెళ్లి కుమార్తె అంతస్తులోకి చేర్చబడుతుంది. మరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించింది గొర్రె పిల్ల కదండి. ఇశ్రాయేలు ప్రజలను ఆ రాత్రి ఎవరు? ఆ గుమ్మాలకు ఆ సంహార దూత దాటి వెళ్ళిపోయింది. ఇక రాహాబు విషయంలో మనం చూస్తే, మరి రాహాబు ఎర్రని దారుడు. అలాగే మరి నేడు నిన్ను రక్షించేది, నిన్ను బలపరిచేది, నిన్ను ధైర్యపరిచేది, నీకు నవరూపము దాల్చి పెళ్లి కుమార్తె అంతస్తుకు నడిపించేది, నీ కొరకు నా కొరకు రక్తం కాచిన యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బురదలో పద్మము వంటిది అన్నారు రూతులు. ఎలాంటిదంటే ఆమె మోయాబు బురదలో పద్మం. నీవు భక్తి పుష్పముగా వికసింపచేయబడాలి. ప్రభు సన్నిధి భక్తి పుష్పముగా నీవు వికసింపచేయాలి. దాచబడిన ధనము వలె నీవు ఉండాలట. అబ్రహామును గురించి అన్నారయ్య గారు. అబ్రహాము పొలములో దాచబడిన ధనము అన్నాడు. కనుక నీవు కూడా పొలమనే ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపా కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి విన్న వాక్యాన్ని మా హృదయములో ముద్రించుకుని భద్రము చేసుకుని తండ్రి రాకడ మేఘమెక్కగల భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు అనే ప్రభువును మరి అడగండి. ప్రభు పాదముల యొద్దకు మోకరిల్లిన వారే కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో, ఆయన పాదములు ఎదుట, ఆయన సన్నిధిలో, ఆయన పాదములు ఎదుట మనం ప్రభువును వేడుకుందాం. అందుకే ఆయన అంటున్నారు,
నిన్ను గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదారావయ్యా. హృదయా దేవళ మందు ముదమున నిన్ను నిల్పి, హృదయా దేవళ మందు ముదమున నిన్ను నిల్పి, భక్తి పుష్పములాచి భజించి పూజించి, భక్తి పుష్పములాచి భజించి పూజించి, నిన్ను గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదారావయ్యా. ఈ రాత్రి ప్రభు పాదముల ఎదుకు వచ్చిన మనము భక్తి పుష్పములుగా మలచబడి, భక్తి పుష్పములుగా మలచబడి, పాపపు బురదలో ఉన్న నిన్ను, పాపపు చీకటి కట్లతో కట్టబడి ఉన్న నిన్ను, ఇదిగో సువాసన కలిగిన పుష్పముగా, వెదజల్లే పుష్పముగా, ఆకర్షించే పుష్పముగా నిన్ను మలచాలని ప్రభు, శపితమైన నీ బ్రతుకును, పాడైపోతున్న నీ బ్రతుకును, ఇదిగో నశించిపోతున్న నీ జీవితాన్ని ఒక రత్నంలా నిన్ను మెరిపింప చేయడానికి, నిన్ను వెలిగించడానికి ప్రభువే స్వయంగా దిగి వచ్చాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను వెలిగించడానికి, ఇదిగో చీకటిలో ఉన్న నిన్ను, బురదతో నిండబడి ఉన్న నిన్ను ఆయన సన్నిధిలో దాచి విలువైన రత్నముగా, విలువైన ఇదిగో సొమ్ముగా నిన్ను చేసుకోవాలి. తన స్వరక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేయడానికి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన ప్రభు వైపు నీ హృదయం ముదమున నిన్ను నిలిపి భక్తి పుష్పముగా నన్ను మార్చు ప్రభువా, భక్తి పుష్పముగా నన్ను మార్చు. నీ కృపలో నన్ను భద్రము చేయి తండ్రి. దేవాది తండ్రి, నీ కృపే జీవము కంటే ఉన్నతమైనదని సెలవించావు. అట్టి నీ కృప నా మీద వచ్చు, అట్టి నీ కృప నాలో నింపు ప్రభువా. దేవాది తండ్రి, నేను చీకటి బ్రతుకు నాది, అంధకారపు స్థితి నాది, ఈ లోకం ఎరిగిన వాడను, ఈ లోక స్థితి ఎరిగిన వాడను ప్రభువా, అయోగ్యులను తండ్రి. దేవాది తండ్రి, ఇదే లోకం అనుకుని, ఇదే ఉన్నతమైన స్థితి అని, ఈ లోకమే గొప్పదని ఇదిగో దాన్ని జీవిస్తున్న జీవితము నాది తండ్రి. అంటే నన్ను ప్రభువా పట్టుకునే తండ్రి. దేవా ఇదిగో తండ్రి, రాత్రి నన్ను నాయన శుద్ధి చేస్తున్న దేవా, ఈ రాత్రి నన్ను బలపరుస్తున్న దేవా, ఈ రాత్రి నన్ను శుద్ధిగా చేసి ఒక రత్నం వలె నన్ను మెరిపింప చేర్చున్న తండ్రి, వెలిగిస్తున్న దేవా. నీ సన్నిధి అనే పొలములు ఒక ధనముగా తండ్రి, శ్రేష్టమైన జీవితం నాకు అనుగ్రహిస్తున్న తండ్రి, దాయిస్తున్న దేవా. నాయన ఎదుగో తండ్రి, నాయన నన్ను శుద్ధినిగా చేయి ప్రభా. దేవా ఇదిగో తండ్రి, నాయన నేను నమ్ముకునే జీవితం నాకు అనుగ్రహిస్తూ. దేవా ఇదిగో తండ్రి, నీ సేవకులకు నేను మేలు చేయలేకపోతున్నానేమో, నాయన నీ దాస్తులు నేను నేరం చేస్తున్నానేమో, అవమానంగా మాట్లాడుతున్నానేమో. ఆయన ఇదిగో తండ్రి, ఈ దిద్దుబాటు నెలలో ప్రభా నన్ను నేను దిద్దుకునే ప్రభా, నీ దాసులమైన వారిని, నేను నీ సేవకులైన వారిని గౌరవించగల గొప్ప జ్ఞానం నాకు దయచేయి. అతి స్థితి నాకు అనుగ్రహించండి దేవా. దేవా నాయన సాతానుడు దారి మళ్ళేలాగా మోకరించి ప్రార్థించే గొప్ప అంతస్తు నాకు అనుగ్రహించు. ఆమె చాకచక్యంగా విధేయతతో మాట్లాడినట్టుగా నేను కూడా ప్రభు నాయన సన్నిధిలో నాయన ఎదిరించే శక్తి, సాతాను ఎదిరించే శక్తి నాకు దయచే ప్రభు. దేవానికి స్తోత్ర, దేవానికి వందనాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, అలాగనే ప్రభా దేవా ఇదిగో తండ్రి, నాయన 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 దేవా నీవే గొప్పవాడు, రోషము గలవాడు, జీవం గలవాడు. నాయన ఇదిగో తండ్రి, నీ జీవం నాలో నింపు, నీ శక్తి నాలో నింపు తండ్రి. నాయన ఈ రాత్రి నాతో మాట్లాడు, ఈ రాత్రి నన్ను బలపరచు ప్రభా. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు తండ్రి. నాయన
దేవాదిగో తండ్రి రాహాబు ఎలాగున తన తండ్రి కొరకు, తన తల్లిదండ్రుల కొరకు, తన అన్నదమ్ముల కొరకు, తన కుటుంబం కొరకు, తండ్రి ఆయన తన అక్క చెల్లెల వారి యొక్క కుటుంబాల కొరకు అని వారు కలిగి ఉన్న వారందరి కొరకు ప్రార్థించినట్లుగా ఆయన తండ్రి ఈ 3 దినాలు ప్రభువా, ఈ 3 దినములు మా గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా గ్రామ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఎవరికి ఏ బలహీనతలో రానివద్దయ్యా, ఏ వైరస్ సోకనివద్దయ్యా, నీవే తోడైండు, నీవే ఆధారమైండు తండ్రి. నీ రెక్కల చాటున మమ్మల్ని కాయము, నీ దేవం కలిగిన రెక్కల చాటున మమ్మల్ని కాయము దేవా, నీకు స్తోత్రాలు 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 అని చెప్పి ప్రభువుని అడగండి. ఇదిగో జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకును అన్నట్టుగా ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో మా కుటుంబాలు మేము కట్టుకుని, మా కుటుంబాలు కట్టుకుని నాయన ఇదిగో తండ్రి నాయన జ్ఞానం కలిగిన స్త్రీగా తండ్రి మా జీవితాలను కట్టుకుంటూ, మా బ్రతుకులను సరి చేసుకుంటూ ప్రభువా, ఎలాగున్నా వేగులు వారిని తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిందో జ్ఞానంతో, అలాగే నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా గ్రామాన్ని రక్షించే గొప్ప అంతస్తు, గొప్ప స్థితిని నాయన, ప్రార్థనా స్థితిని, ప్రార్థనా జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా. నీతో నిత్యము మోకరిల్లి నీ సన్నిధిలో ప్రాధాన్యపడే స్థితి నాకు దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు. అలాగే తండ్రి నాయన మరి ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి రాహాబు ఎలాగున ప్రభు తల్లుల వరుసలోకి చేర్చబడింది, అలాగే ఈ లక్షణములన్నీ నేను కలిగిన వాడిని ఆయన నవరూపముందో నమ్ము వారికి చావు ఉండదన్నావు కనుక అటు నీ నవరూపమును నేను ధరించుకుని పెళ్లికి మాత్రం అంతస్తుకు ఆయనపడిన ధన్యత నాకు దయచే ప్రభు అని చెప్పి ప్రభువుని అడిగి మీ ఎడమ చేతిలో కుర్చీ చేసుకుని నిటారుగా మోకరించి మీ ఎడమ చేతిలో కుర్చీ చేసుకుని ఒక్కసారి కనికరించు, ఒక్కసారి నీ ప్రేమ నా మీద నిలుపు, నన్ను వెలిగించు ప్రభా, నన్ను బలపరచు ప్రభా అని చెప్పి ప్రభు వైపు మీ హృదయం తిప్పుకోండి. ప్రభు వైపు మీ హృదయాన్ని దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు దేవా, అందరికి కనబడము, అందరితో మాట్లాడమని చెప్పి ప్రభు వైపు మీ హృదయం తిప్పుకుని ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. కొద్దిగా మౌనులమై కొద్దిసేపు ప్రభు వైపు చూద్దాం. మహోన్నతుడు మాట్లాడు నీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు అయా. ఇదిగో తండ్రి ఇప్పుడు నీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి దీవించి ఆస్వాదించి మహిమ విన్న వాక్యాన్ని ప్రభా మేము ఎవరు వేసుకుని మమ్మల్ని మేము సరి చేసుకుని అక్కడ మేఘమెక్కి పెళ్ళికి మాట అంతస్తు మాకు నాకు అందరికీ అనుగ్రహించి మహిమతో నింపి బలపరచిన ప్రాణం ప్రియుడు రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. సమాధానం గల వారి కూర్చుందాం.